వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక వ్యక్తి అయినటువంటి రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఆయన భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. అనగాని సత్యప్రసాద్ రేపల నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ప్రజా సేవకు నిబద్ధతకు మారుపేరని చెప్పొచ్చు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆయనకు రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ అప్పగించడం జరిగింది. అయితే ఈ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైనదిగా కూడా మనం వ్యక్తిగతించవచ్చు. అయితే భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లు, ఇక ఆస్తుల క్రయ విక్రయాలు, భూ సంబంధిత చట్టాల అమలు వంటి అంశాలని ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. అయితే కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు ఈయన. ఇక కూటమి ప్రభుత్వంలో అనగాని సత్యప్రసాద్ కేవలం మంత్రిగానే కాకుండా పార్టీలోను ప్రభుత్వంలోను కీలక పాత్ర పోషించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కావచ్చు, ఆయన ఒక సన్నిహితుడు అనే చెప్పొచ్చు. ఇక బీసీ వర్గాలకు చెందిన నాయకుడిగా బీసీల అభ్యున్నతికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు మరిన్ని అవకాశాలు, ప్రాధాన్యత కల్పించడంలో ఆయనకు కీలక భూమిక కూడా పోషిస్తున్నారు. ఇక ఆయన భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలుసుకుందాం. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నో కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. వాటిలో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో ఒకటిది భూ ఆక్రమణలపై ఉక్కుపాదం. గతంలో జరిగిన భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు ఈయన. త్వరలో గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద అంటే భూ కబ్జా నిరోధన చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు. ఇది భూ కబ్జాలను అరికట్టడానికి, పేదల భూములకు రక్షణ కల్పించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక తర్వాతది సులభతర వారసత్వ భూముల బదిలీ. వారసత్వంగా సంక్రమించే భూములకు సంబంధించిన సెక్షన్ సర్టిఫికేట్ ను సులభతరం చేశారు. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లోనే నామమాత్రపు ఫీజుతో ఈ సర్టిఫికేట్ ను కూడా మనం పొందవచ్చు. ఇది కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక పేదల సమయాన్ని, డబ్బును కూడా ఆదా చేస్తుంది. ఇక మూడవది కొత్త రెవెన్యూ డివిజన్లు. రాష్ట్రంలో ప్రజలకు పరిపాలనను చేరువ చేయడానికి అద్దంకి, మడకశిర, ఎమ్మిగనూరు, ఉదయగిరి వంటి ప్రాంతాల్లో కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది పరిపాలన వికేంద్రీకరణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కూడా తోడ్పడుతుంది. ఇక తర్వాతది డిజిటలైజేషన్. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పై ఆయన ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు. దీనివల్ల భూ వివాదాలు తగ్గుతాయి, పారదర్శకత పెరుగుతుంది, అవినీతికి ఆస్కారం కూడా ఉండదు. ఇక రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం గురించి తెలుసుకుందాం. ఇక అనగాని సత్యప్రసాద్ కేవలం తమ శాఖకే పరిమితం కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, ప్రధాని నరేంద్ర మోడీ అండతో రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఈ ప్రాజెక్టుల పురోగతిలో ఆయన కూడా తన వంతు కృషి చేస్తున్నారు. ఆయన ప్రతిపక్షంపై, ముఖ్యంగా గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక జగన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఎండగడుతున్నారు. ఇది ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల మరింత విశ్వాసాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అయితే నిన్న జరిగిన చిత్తూరు పర్యటనలో మామిడి రైతుల పరామర్శలో డాక్టర్లు మామిడి పండ్ల మీద తొక్కుకుంటూ వెళ్ళడానికి కూడా ఇక ప్రస్తావించడం అయితే జరిగింది. ఏకంగా ఒక వీడియోని తీసుకొని వచ్చి అందరికీ కూడా వివరించడం జరిగింది అనగాని. సో అనగాని సత్యప్రసాద్ వివరణతో అక్కడ ఎంత మోసం జరిగిందో కూడా అందరికి కళ్ళకు కట్టినట్టు చూపించడం అయితే జరిగింది. ఇక మొత్తంగా చూసుకుంటే అనగాని సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన, సమర్థవంతమైన నాయకుడిగా నిరూపించుకుంటున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ తన వర్క్ ను తను చేసుకుంటూ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటూ రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలు కూడా తీసుకొస్తూ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కూడా కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పాత్ర మరింత కీలకమయ్యే అవకాశం కూడా ఉంది. సో దీని వల్ల ఏం తెలుస్తుందంటే ఈయన పట్ల ఒక క్లారిటీతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని కూడా చెప్పొచ్చు. ఇలాంటి ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొని వస్తూ ఇక అనగాని సత్యప్రసాద్ పేరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుమోగిపోతుంది. ఒకప్పుడు ఆయన పేరు అంత ప్రాచుర్యంలో లేదు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటువంటి కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఆయన తీసుకురావడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆయన పేరైతే మారుమోగిపోతుంది. ఆయన తెలివికి కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పొచ్చు. సో ఇదన్నమాట సత్యప్రసాద్ యొక్క భవిష్యత్తు ప్రణాళిక కావచ్చు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఎంతగానో కీలకంగా మారనున్నాయి. సో ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.